నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి. మేడం, ఈ మధ్య కాలంలో చూసుకుంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, గర్ల్స్ ఎలా అంటే ఆన్లైన్ బిజినెస్ బాగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. సో ఆ బిజినెస్ చేసేటప్పుడు రకరకాల కస్టమర్స్ వస్తారు, వాళ్ళని ఫేస్ చేయడం చాలా డిఫికల్ట్. సో ఆ డిఫికల్ట్లో లైక్ ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. సో ఎప్పుడు ప్రాఫిటే ఉండడానికి ఒక మంచి రెమెడీ మేనిఫెస్టేషన్లో. మళ్ళీ బాయ్స్ కూడా చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళి. సో ఎప్పుడు ప్రాఫిటే రావాలి, లాస్ ఉండకూడదు మన లైఫ్లో. అలాంటి వాళ్ళకి ఏదైనా మంచి రెమెడీ తెలియజేయండి మీ మేనిఫెస్టేషన్ వేలో. మంచి క్వశ్చన్ అడిగారు గాయత్రి. మీరే అంటున్నారు ప్రాఫిట్ ఉండాలి, లాస్ ఉండొద్దు అని. అంటే రెండు ఆన్సర్స్ ఉన్నాయి కదా అందులో. ఎప్పుడైనా థాట్లో మనకు ప్రాఫిట్ అని పెట్టుకుంటే ఇంక ప్రాఫిటే, ఇంకా లాస్ అనే ఆ వర్డ్ని మనం తీసేయాలి మన డిక్షనరీ నుంచి. అలా ఉండాలి. ఏ బిజినెస్ చేయడానికైనా ముందు మనకొక క్లారిటీ అనేది మనలో ఉండాలి కదా. అంటే నువ్వు కలగన్నావు ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అని, 10 మందికి అర్థం కాదు నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం చేయాలి అనుకుంటున్నావు. మనం ఏం చేస్తాము, ఒక బిజినెస్ చేయాలి అంటే ముందు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నేను ఇది చెయ్యాలి అనుకుంటున్నాను, అందరికీ చెప్పడం మొదలెడతాము. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ అన్నీ కలుస్తాయి. అంటే నీకు నీ మీద డౌట్ వచ్చేస్తుంది, నేను చెప్పేది వీళ్ళకి అర్థమవుతుందా లేదా అనే దాని మీద. అయ్యో చెప్పేసాము, జరుగుతుందో లేదో భయపడుతూ. అందుకు మనం ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ ముందు ఎప్పుడు ఎవరికి ఏది చెప్పకూడదు. ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ అంటేనే ఒక చిన్న మొక్క అనుకో, ఒక చిన్న సీడ్ వేస్తున్నావు, ఒక చిన్న విత్తనం వేస్తున్నావు. నువ్వు ఆ విత్తనానికి నువ్వు దాని మొక్క అవ్వకుండానే ఆ డౌట్ వల్ల నీకు అనుకున్నది నువ్వు సాధించలేకపోతావు. స్టార్ట్ చేయాల్సింది కూడా చేయకుండా అలానే ఆగిపోతాం ఇంకా. సో వృక్షం అయిన తర్వాత పండ్లు వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి. అప్పుడు అందరికీ పంచిపెట్టు, ఇదిగో నేను బిజినెస్లో ఇంత ప్రాఫిట్ వచ్చింది, నేను ఇది చేశాను. ఆ పండుని నువ్వు పంచిపెడితే నీకు కూడా కాంట్రిబ్యూషన్ అవుతుంది సొసైటీకి. సో దాన్ని చెట్టు చేయాలి అంటే కొంచెం మన మీద మనం కష్టపడాలి కదా. అదేవిధంగా మనం ఎప్పుడైనా ఏ బిజినెస్ చెయ్యాలి అనుకున్నా ముందు యూనివర్స్, మనం అనుకుంటాము వేరే వాళ్ళకి చెప్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకుంటాం, కానీ అది చెప్పే మనిషి లోని వైబ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో లో వైబ్రేషన్లో ఉన్న వాళ్ళతో చెప్తే నీకు అది ఉల్టా అది నీకు విరుద్ధంగా మారుతుంది. సో ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ ముందు మనం ఎవరికి చెప్పకూడదు. ఓకే, తప్పకుండా. ఓకే, అయితే ఆన్లైన్ బిజినెస్ ఆర్ ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ అనేది ముఖ్యం కాదు. నువ్వు అనుకున్నావు, నేను ఇది సాధించాలి అనుకున్నావు, నీ కళని సాకారం చేయడానికి నువ్వే తోడ్పడాలి. ఎవరు నీకు సహకరించడానికి నువ్వు టీంని క్రియేట్ చేసుకోవచ్చు, కానీ నీ మైండ్లో ఏముందో అది అక్కడ కనిపించాలి. ఇలాంటి ఒక మైండ్ సెట్ని నేను తీసుకురావాలి అంటే ముందు బిజినెస్ పరంగా మనం ఒక డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలి అంటే ముందు నువ్వు నిన్ను ఒక లీడర్ కింద నువ్వు మలుచుకోవాలి కదా. నువ్వు లీడర్గా నువ్వు ఫాలో అవుతేనే నీ టీం కూడా నిన్ను ఫాలో అవుతుంది. కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ని మనం మైండ్ సెట్తో మార్చొచ్చు. అయితే ప్రాఫిట్ అనే దాని మీదే నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు, ప్రాఫిట్ మాత్రమే రావాలి అనుకున్నప్పుడు, ప్రాఫిట్ అంటున్నావు కాబట్టి నీలో ఎలాంటి జర్నీ ఉన్నా, నువ్వు లాస్లో వెళ్ళినా కూడా నువ్వు అక్కడి నుంచి ఏదో నేర్చుకొని ఉంటావు. ఆ నేర్చుకున్న తర్వాత ఆ నేర్చుకున్న దాన్ని కూడా ప్రాఫిట్లోకి మార్చగలగాలి. అలాంటి సత్తాని నువ్వు చూపించగలిగావు అంటే ఆ నేర్చుకున్న దాన్ని నువ్వు ప్రాఫిట్ కింద మార్చగలిగావు అంటే దానిని నువ్వు ప్రాఫిట్ మాత్రమే అన్నట్టు మార్చగలుగుతావు. ఎప్పుడైనా సక్సెస్ ముందు ఫెయిల్యూర్ కూడా ఉంటుంది కదా. సో ఆ ఫెయిల్యూర్ని నువ్వు ఎలా తీసుకుంటావు అనేది ఇంపార్టెంట్. ఆ ఫెయిల్యూర్ని నువ్వు ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకొని నువ్వు సక్సెస్ ఎలాగైనా నేను అక్కడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు నీకు ప్రాఫిట్ రావడము తథ్యము. అయితే వీటి కోసం అఫర్మేషన్స్ ఉంటాయి, వీటి కోసం ఒక గోల్ సెట్టింగ్ అనేది ఉంటుంది. గోల్స్ అనేవి ఎప్పుడైనా లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, ఎవ్రీడే గోల్స్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయాలి, రిపిటేషన్ ఉంటుంది. మనలో మనము ఏది ఎలా మలుచుకుంటే నేను నాకు కావాల్సిన విధంగా నేను మారగలుగుతాను, నా
ఉద్దేశాన్ని ఇంకొకరికి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఇలా నేను నాలోని ఆ సృజనాత్మకతని అంటే క్రియేటివిటీని నేను తీసుకురావాలి కదా. బిజినెస్ అనేటప్పటికే క్రియేటివ్ ఐడియాస్ ఉండాలి అంటే నువ్వు ముందు నువ్వు యూ హ్యావ్ టు బి, నువ్వు ఒక రకమైన ఒక వలయంలో ఉండాలి. ఆ వలయంలో నీకు కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అప్పుడే కదా ఇంకొకరు కూడా చేయగలుగుతారు. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే నీకు ఫస్ట్ స్పష్టత అనేది ఉండాలి. సో ఇలా నువ్వు లాంగ్ గోల్స్ని పెట్టుకొని షార్ట్ గోల్స్ని అచీవ్ చేస్తూ నీ ప్రాఫిట్ మార్గంగా వెళ్తే నీకు సక్సెస్ అనేది నీకు ఎలాగైనా సాధ్యమవుతుంది. ఓకే మేడం, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము కానీ అసలు అది ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో అని ఆపేస్తున్నాము, స్టార్ట్ చేయకుండా అని బాధపడే వాళ్ళకి, లేదా బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ ప్రాఫిట్ రావట్లేదు, అంత లాస్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.